पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। गीता प्रियुలకు ఆత్మబంధువులకు నమో నమః. పరమాత్మ స్వరూపులారా, 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 69వ రోజు. భక్తి యోగం ప్రారంభ శ్లోకాలు. భక్తి అనేది మానవుడికి ఒక విశిష్టమైనటువంటి తత్వం. ఈ భక్తి అరకొర భక్తి, సాధారణమైన భక్తి, అనన్య భక్తి, పరమ భక్తి. అయితే భగవద్గీత ఒక ప్రామాణిక శాస్త్రం కాబట్టి, ఇది వేదాల, ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాల సారం కాబట్టి మరి దీంట్లో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయాలు సాధారణమైన వ్యక్తులకు, అలాగే పరమభక్తులకు కూడా ఇవి వర్తిస్తాయి. అంటే సాధారణ భక్తి నుంచి పరమభక్తికి ఎదగడానికి భగవద్గీత ఒక సోపానం. అయితే 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనంలో చివరి 2 శ్లోకాల్లో భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఆ అనంతమైనటువంటి సర్వలోక మహేశ్వరుడి పరమాత్ముణ్ణి తెలుసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, దర్శించాలన్నా, ఆ తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకోవాలన్నా, ఆ పరమాత్మతో లీనం కావాలన్నా, సాయుధ్యం పొందాలన్నా భక్తితో మాత్రమే సాధ్యమని చెప్పడం. మరి భక్తుడికి అంతటి స్థానాన్ని ఇచ్చి ఆ అనంతమైన పరమాత్మ, ఆ పరమాత్మని పొందడానికి చివరి శ్లోకంగా 11 విషయాలు చెప్పడం జరిగింది. 11వ అధ్యాయంలో 55వ శ్లోకంలో మత్
మత్కర్మ కృన్మత్పరము మత్కర్మ కృత్ మత్పరము మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ యస్స మామేతి పాండవ వారు మాత్రమే నన్ను పొందగలరు. ఎవరంటే మత్కర్మకు వారి కర్మలన్నీ పరమాత్మకు గావింపబడి యజ్ఞార్థ బుద్ధితో కర్మలు చేసేవారు. మత్పరమ నన్ను మాత్రమే పొందాలనే లక్ష్యంతో ధ్యేయంతో జీవించేవారు అంటే ముముక్షువులు. మద్భక్త ఎవరైతే నాకు పరమభక్తుడై ఉంటాడో, సంగవర్జిత ఈ ప్రాపంచికం పట్ల ఆసక్తిని తగ్గించుకొని పరమాత్మపై ఆసక్తిని పెంచుకోవని వాడు. నిర్వైర సర్వభూతేషు ఏ ప్రాణి పట్ల కూడా వైరభావము లేనివాడు తప్పక నన్ను పొందుతాడని చెప్పండి. మరి అటువంటి లక్షణాలన్నీ కూడా పరమభక్తుడికే సాధ్యం. మరి ఆ భక్తి పన్నెండవ అధ్యాయము భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. కానీ 12వ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక పవిత్రమైన స్థానం, ఒక ఉన్నతమైన స్థానం ఉంది. ఎలా అంటే పవిత్రమైన గంగానది హిమాలయాల నుంచి ప్రవహిస్తూ అనేక ప్రముఖ స్థలాలను దాటుకుంటూ సముద్రంలో కలిసినా అది ప్రవహించే కొన్ని స్థలాలు కాశీ, ప్రయాగ, ఋషికేశ్, హరిద్వార్ ఇవి అత్యంత పవిత్ర స్థలాలుగా పేరుగాంచబడ్డాయి. కేవలం గంగానది ప్రవహించడం ద్వారా. అలాగే ఈ 18 అధ్యాయాల పర్వంలో అన్ని అధ్యాయాలు పవిత్రమైనవే, ఆధ్యాత్మిక విలువలు కలవే. కానీ భక్తి యోగము అన్నింటికంటే ఉన్నతమైనటువంటి, మనలో భక్తి యొక్క స్థానాన్ని తెలియజేసి ఆ పరమాత్మతో సాయుధ్యం పొందడానికి అనుకరించే అధ్యాయం. అయినా ఇది ఇప్పటిది కాదు కదా, ఇది సనాతన గ్రంథం, ద్వాపర యుగం నాటి గ్రంథం. మరి ఆ భక్తి యోగము దానికి ముందు చెప్పబడినటువంటి విశ్వరూప దర్శన యుగంలో ఈ విశ్వమంతా తన అనంత శరీరంగా తనలోనే విశ్వమంతా ఉన్నదని ఆ పరమాత్మ 11వ అధ్యాయంలో తెలియజేయటే కాక
బ్రహ్మాండానంతా విశ్వరూపంలో చూపించారు. ఏమండి, జీవుల యొక్క పుట్టుక మరణ రహస్యాన్ని కూడా మనకు తెలియజేయడమే కాక ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని సంకల్పంతో నియతితో నడుస్తున్న ఈ బ్రహ్మాండంలో ఆయన సేవ కొరకు ఏర్పడ్డ పరికరం మాత్రమే ఈ మన శరీరమని కూడా గ్రహించేటట్లు బోధించారు స్వామి. ఇట్టి యథార్థ అవగాహన వల్ల మనలోనూ ఉన్న ఆ తత్వం పట్ల అపరిమితమైన భక్తి ఏర్పడుతుంది. బ్రహ్మాండం మొత్తం ఆయన శరీరం అయితే ఇంత శరీరాన్ని కలిగి ఉన్న ఆయన ఎవరు, ఎంతటివాడు, ఇంతటి బ్రహ్మాండాన్ని తన ఒకానొక అంశతో నిలబెట్టి నడిపించే ఆయన శక్తి ఎంతటిది, ఆయన యొక్క జ్ఞాన చైతన్యం ఎంత గొప్పది. అటువంటప్పుడు ఆయన యొక్క సాకారాన్ని ఆరాధించడం, సేవించడం ఎక్కువ భక్తి అవుతుందా, లేక ఆయన యొక్క అవ్యక్తమైన అనంతతత్వాన్ని సేవించడం, ఆరాధించడం ఎక్కువ భక్తి అవుతుందా అనే సందేహము సాధకునకు రావడం సహజం. మనకు ఆ సందేహం కలగడం సహజమే. అయితే ఆధ్యాత్మిక పురోగమనానికి శ్రద్ధ, భక్తి, జ్ఞానము, యోగం అవసరం. శ్రద్ధ అంటే ఆధ్యాత్మిక వేద శాస్త్రముల యందు విశ్వాసం, అదేవిధంగా గురువునందు కూడా విశ్వాసం ఉండాలి. ఎవరికి ఎంత నమ్మకం ఉంటుందో అంత శ్రద్ధ వారికి ఆ తత్వంపై ఉంటుంది. భక్తి అనగా మనోబుద్ధులను ఆత్మానుసంధానం చేయడం, ఆ పరమ పావనుని జ్ఞాన చైతన్యాంశ మనలో ఆత్మగా, ఎరుకపరిచేదిగా, ప్రజ్ఞగా ఉన్నదని గ్రహించడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏదో అనుకుంటున్నాం. ఆ పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యాంశ మనలో ఆత్మగా, ఎరుకపరిచేదిగా, ప్రజ్ఞగా ఉన్నదని గ్రహించడమే ఆత్మజ్ఞానం. ధ్యానం అంటే నిరంతరము ఆ ఆత్మయందు ప్రవాహరూప చింతన, అవిరళ అఖండ ఆరాధన. ధ్యేయము అనగా ఆ పరమాత్మ తత్వాన్ని పొందవలననే ఆకాంక్ష, తపన. మరి యోగం అంటే అనాత్మ వృత్తి నిరోధకం. పతంజలి మహర్షి చెప్పారు కదా, చిత్తవృత్తి నిరోధక. యోగా అంటే చిత్తవృత్తి నిరోధక. అలాగే అనాత్మ వృత్తి నిరోధము, నిరంతరము ఆత్మానుసంధానమే. ఆత్మ ఏ విధమైనటువంటి పాప పంకిలములు లేనిది, నిర్మలమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది కూడా. అలా మానవుడు ఆత్మస్థాయిలో ఉండుటే
ఆత్మ సంయమ ధ్యాన యోగమని చక్కగా పరమాత్మ తెలియజేశారు. ఈ అధ్యాయము ప్రారంభ దశలో ఉన్నటువంటి సాధకుని సాకారోపాసన నుండి నిరాకారోపాసన వరకు మలుపు తిప్పేది. సాధకుణ్ణి సాధారణ భక్తి నుంచి పరమభక్తికి ఉన్నతిని, ఆ స్థాయిని పెంచేది. పరమాత్మ ఎవరో తెలుసుకొని మనలో ఆత్మగా జ్ఞాన చైతన్యాలను ఇస్తున్నాడని మనం గ్రహించాలి. అలా గ్రహించి ఆ భావన స్థిరపరచుకొని ఆయన ఎడ అనన్యమైనటువంటి భక్తిని పెంచుకొని ధ్యేయమైన అంటే ప్రాప్తించవలసినటువంటి ఆ జ్ఞాన స్వరూపుని, అనంతతత్వాన్ని పొందడానికి చేసే సాధనలో ఈ 12వ అధ్యాయము ఒక లంకెగా ఉపయోగపడుతుంది. ఏమండి, ఈ భగవద్గీత పూర్తిగా శ్రవణ మనన అనుష్ఠానాలతో చేసినప్పుడు కృష్ణ పరమాత్ముడు ఒక మహావాక్యాన్ని ప్రసాదిస్తారు. అదే తత్వమసి. అంటే త్వం అంటే నీవు, తత్ అంటే ఆ పరమాత్మ, అసి అంటే అయి ఉన్నావు. ఈ అధ్యాయము భక్తి షట్కము చివరి అధ్యాయమైన భక్తి యోగంలో ఆ విషయాన్ని చక్కగా తెలియపరుస్తూ, ఆ పరమాత్మవు నీవే ఆ పరమాత్మవు అనే మహాబోధను ఏ విధమైన అనుమానం లేకుండా మనమంతా స్వీకరించేదానికి, ఆమోదించడానికి, గ్రహించడానికి ఈ 12వ అధ్యాయంలో సాధకుని సిద్ధం చేస్తున్నారు. అంతటి పవిత్రమైనటువంటి అధ్యాయం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఈ భక్తి యోగమే. అయితే భావసహితంగా నేర్చుకోవాలి. అప్పుడే మనకు అనన్యమైన భక్తికి ఇది మనల్ని చేరుస్తుంది. మరి ముందుగా అర్జునునికి ఎప్పుడైతే భక్త్యా స్తనన్యా శక్య, భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోవడం కానీ, దర్శించడం కానీ, మరి ప్రవేశించడం కానీ సాధ్యమవుతుంది తెలిసిన తర్వాత అర్జునుడికి సాకార ఉపాసన, నిరాకార ఉపాసన, ఈ ఇద్దరు ఉపాసకులలో ఎవరు యోగవిత్తముడు అన్న ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే తేషాం ఏ చాప్యక్షర వ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. నిరంతరము సగుణ రూపాన్ని ఉపాసించేవారు, అవ్యక్త నాశరహితమైన నిర్గుణ నిరాకార తత్వాన్ని ఉపాసించేవారు అనే ఈ ఇద్దరిలో గొప్ప యోగవేత్త ఎవరు
నేను ఎవరిని అనుకరించాలి అని కృష్ణ భగవానుడికి ఒక మంచి ప్రశ్న వేడింది. ఏమండి అంటే సాకార సగుణ స్థూల రూపము నిరంతరం మారుతూ ఉంటుంది, స్థిరత్వం లేనిది. కానీ నిరాకారంలో చూడడానికి ఏమీ ఉండదు. అందుచేత సూక్ష్మమైన నిర్గుణంలో మారేదేమి లేదు. సదా జ్ఞాన చైతన్యంగానే ఉంటుంది. కావున సగుణ నిర్గుణోపాసకులలో యోగవేత్తలు ఎవరని అర్జునుడు ప్రశ్నించడం జరిగింది. ఆ అర్జుని సంశయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ క్రింది శ్లోకంలో తీర్చబోతున్నారు. శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. కృష్ణ పరమాత్మ అర్జునునకు ఇలా సమాధానమిస్తున్నాడు. ఆ అనంత జ్ఞాన చైతన్య తత్వంలో మనస్సు స్థిరముగా నిలిపి తాము చేయు సర్వ విహిత కర్మఫలాలు ఆ పరమాత్మకే అర్పిస్తున్న వారై పరమమైన శ్రద్ధతో ఎవరు ఆత్మ అనంతతత్వాన్నే ఉపాసిస్తారో వారే శ్రేష్ఠులని నా అభిప్రాయమని కృష్ణ భగవానుడు తెలుస్తున్నాడు. ఈ శ్లోకంలో శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే స్థిరమైన బుద్ధి, అంటే అవేశ్య బుద్ధి, చంచలము కాని బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉండేవారు, నిత్యము ఉపాసించేవారు, పరమశ్రద్ధతో ఆ పరమాత్మని ఆరాధించేవారు మాత్రమే వారే యోగ విధులు, శ్రేష్టమైన యోగులు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే భక్తి అనేది సాధకుని యొక్క విశిష్ట లక్షణం. ఏమండి ఇంకా అది సాకారంలోనూ నిరాకారంలోనూ ఉంది. ఆ నిరాకార పరమాత్మను పొందాలంటే మన మనోబుద్ధులు అంతటి సూక్ష్మ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగకుండా మరో విధంగా ఆ స్థానాన్ని ఎవ్వరూ పొందలేరు. కావున యథార్థం తెలుసుకోకుండా కేవలం భక్తి ఉన్నంత మాత్రాన ఆ అనంతతత్వాన్ని పొందడం సాధ్యం కానే కాదు. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలంటే ఆ తత్వాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము సాధకుడు ముందుగానే పొంది ఉండాలి. ఎందుచేతనంటే నిరాకార సాకార ఉపాసనల్లో తేడా తప్పకుండా ఉంది. ఏమండి మరి ఆ తేడా ఏమిటో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తూ ముందుగా నిరాకారోపాసన విశిష్టతను గూర్చి పరమాత్ముడు ఈ క్రింది 2 శ్లోకాలు చెప్తున్నారు. 3వ శ్లోకం శ్రీ భగవాను వాచ ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 4వ శ్లోకం సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. మరి ఆ నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ యొక్క తత్వాన్ని ఈ 3వ శ్లోకంలో చెప్తూ ఎవరు నాశరహితమై ఇలా అని చెప్పడానికి వీలు కాని ఏ ఒక్క జ్ఞానేంద్రియానికి
అవగతం కాని, అవ్యక్తమై సర్వత్రా వ్యాపించి ఇలా అని చింతన చేయుటకు వీలుగాని నిర్వికారమై స్థిరమై కదలకుండా అంతటా ఆత్మ వత్సర్వభూతాని, అన్ని ప్రాణులలో ఆ ఆత్మ ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మతత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని ఉపాసిస్తారో అట్టివారు పంచ జ్ఞానేంద్రియ మనస్సులను చక్కగా నిగ్రహించి సంనియమేంద్రియ గ్రామం అన్నిటా అంతటా సమబుద్ధితో వ్యవహరిస్తూ ఏమండి సమిష్టి స్థాయికి దిగి అన్ని ప్రాణులలో ఉన్నది తన ఆత్మ పరమాత్మతత్వమేనని సర్వ ప్రాణుల హితాన్ని కోరుకుంటూ ఉంటారో అట్టివారు అనంతతత్వాన్నే పొందుతారు. యస్సమామేతి పాండవ తే ప్రాప్నువంతి మామేవ. మరి ఆ పరమాత్మ యొక్క నిర్గుణోపాసన అభ్యాసము సామాన్యులకు, అందున తీవ్ర దేహాభిమానులకు, నేను దేహాన్నే అనే భావన ఉన్నవారికి, ఈ ప్రపంచ మీద ఆసక్తి ఉన్నవారికి, అంటే ప్రపంచాభిమానులకు ఇది కష్టతరమని తెలియజేస్తున్నారు. 5వ శ్లోకంలో క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిరాకార పరమాత్మతత్వంలో మనస్సు నిలవడం ప్రయాసతో కూడినది. దేహమే నేను అను దృఢభావన కలిగి అనిత్యమైన ప్రపంచంపై మమకారం పెంచుకునే వారికి ఈ అవ్యక్త తత్వాన్ని అందుకోవడం కష్టమే. పరమాత్మ చెబుతున్నారు, ప్రపంచమే శాశ్వతమని, ఈ దేహమే శాశ్వతమని, ఈ ప్రపంచంలో ఉండే వస్తువులపై ఆకర్షణ కలిగి వాటితోనే ఉండి వారికి ఈ అవ్యక్తమైన నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మని అందుకోవడం కష్టమే. మరి అలా నిరాకారోపాసకులు సాకారోపాసకులు ఆ పరమాత్మనే చేరుకుంటే, మరి ఇక సాకార నిరాకార ఉపాసకులలో తేడా ఏమిటంట? నిరాకారోపాసన చేసేవారికి మానసికంగా ఎక్కువ శ్రమ అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ స్పష్టీకరిస్తున్నారు. సాధకులందరూ దేహమున్నవారే కదా, అయితే దేహం చూపించే ప్రపంచాన్ని మానసికంగా తిరస్కరిస్తూ ప్రపంచం నుంచి విడుదలవుతూ వైరాగ్యం వహిస్తూ క్రమేణా సాధనలో నిరాకారాన్ని చేరాలి. అయితే సాకారోపాసనలో దివ్యమైన రూపాన్ని సేవిస్తూ కోరికలను వదిలివేయాలి. ఈ సాధన తేలిక. సాకారోపాసన ఫలం పరిమితి గలది. సాకారోపాసన ఫలం పరిమితి గలది. అదే నిరాకారోపాసన ఫలం అపరిమితమైనది. ఏది కావాలి, పరిమితమా అపరిమితమా? దానికై మనము సాకారమా నిరాకారమా అనేది నిర్ణయించుకోవాలి. జన్మరాహిత్యాన్ని ఇచ్చేది నిరాకారోపాసన, ముక్తినిచ్చేది. అయినా సాకారోపాసకులు కూడా తాము చేయి సాధన ద్వారా యథార్థ తత్వాన్ని తెలుసుకుంటూ క్రమేణా దేహాభిమానాన్ని వదిలి నిరాకారోపాసనకు ఉపక్రమించాలి. ఇది సాధ్యమే కదా. కాబట్టి సాకారమైన నిరాకారమైన ఆ నిరాకారోపాసనకు ఉపక్రమించి దాంట్లో ఫలితం పొందాలి.
అయితే అనన్య భావనతో పరమాత్మ యొక్క సాకారాన్ని ఉపాసించే వారిని కూడా సంసార సాగరం నుండి ఉద్ధరిస్తానని పరమాత్మ ఈ క్రింది 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. శ్రీ భగవాన్ వాచ 6వ శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7వ శ్లోకం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయా వేసిత చేతసాం. సర్వ విహిత కర్మలు అనగా కర్తవ్య కర్మలు, వాటి ఫలాలన్నింటినీ కూడా ఆ ఆత్మకి పరమాత్మకి అర్పించి సర్వకర్మాన్ని సమర్పయాన్ని చేసుకుంటూ నా సాకారాన్నే పొందడం జీవిత లక్ష్యంగా పెట్టుకొని, అంటే అన్నమయ్యలాగా, భక్త తుకారంలాగా, ఏమండి భక్త రామదాసులాగా అనన్యమైన భక్తి యోగంతో నన్నే ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో ఓ అర్జున, నా సాకారంపై మనస్సు స్థిరంగా నిలిపిన వారికి త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి నేను ఉద్ధరిస్తాను. మిత్రులారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు ఉన్నది ఒక్కడే, ఏకం నిత్యం విమలం అచలం, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. మరి ఆ ఒక్కడే అని భావన చేసేవారు బుద్ధి ద్వారా నిరాకారాన్ని ఉపాసిస్తారు. ఆవేశయుతులు మనస్సును స్థిరంగా నిలవలేని కారణం చేత, అంటే వేశ్య బుద్ధి కలవారు, వారి మనస్సుకు స్థూలమైన ఒక ఆధారం కావాలి కాబట్టి మనస్సు ద్వారా సాకారాన్ని ఉపాసిస్తారు. ప్రారంభంలో అలా ఉపాసించాలి కూడా. అందుకే మన దేవాలయాలు, ఏమండి మరి విగ్రహాలు, ఇవన్నీ కూడా ప్రారంభ దశే. ఈ విధమైన సాధన ఆ సాకార ఉపాసకులకు చాలా సులభం. ఇట్టి వారికి కూడా క్రమేణా మనోబుద్ధులు వికసింపచేసి వారి అంతఃకరణలో నిరాకారమైన ఆత్మను పొందే యోగాన్ని ఇస్తానని పరమాత్మ తెలియచేస్తున్నారు. కాబట్టి భక్తిలో మనం ఏ దశలో ఉన్నామో తెలుసుకొని, ఏ దశలో ఉన్నా కూడా ఆ నిరాకార ఉపాసనకు మనము ఎదగాలి. స్థూలం నుంచి సూక్ష్మానికి ఎదగాలి, వ్యక్తం నుంచి అవ్యక్తానికి ఎదగాలి, పరిమితి నుంచి అపరిమితంగా అపరిమిత ప్రయోజనానికి ఎదగాలి, అనాత్మ నుంచి ఆత్మకు ఎదగాలి. ఇది భగవద్గీత పారాయణం యొక్క మానవునికి కలిగే గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం. ఎవరు ఎన్ని మార్గాలు చెప్పినా ప్రామాణికమైనటువంటి భక్తి మార్గం భగవద్గీతలో ఉంది. ఆ విధంగా తెలుసుకొని మనం ఇంకా ముందు శ్లోకాలు చక్కగా తెలుసుకొని ముందుకెళ్దాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదే 12వ భక్తి యోగ. ఓం తత్సత్. అద్వైతామృత ప్రాప్తిరస్తు, అద్వైతామృత ప్రాప్తిరస్తు, అద్వైతామృత ప్రాప్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. నమో నమః.